తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో జగిత్యాల సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైష్ణవి భర్త హరిబాబు జైల్లో అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆందోళన నెలకొంది. వెంటనే అతన్ని జగిత్యాల క్రిటికల్ కేర్ హాస్పిటల్కి తరలించగా ప్రస్తుతం వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వైష్ణవి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హరిబాబును మార్చి 18న పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతను జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే ఉన్నట్టుండి జైల్లోనే తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అతన్ని హుటాహుటిన స్థానిక హాస్పిటల్కు పోలీసులు తరలించారు. ప్రస్తుతం హరిబాబు అక్కడ ఉన్నటువంటి జగిత్యాలలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సో ప్రస్తుతం హరిబాబు ఈ నెల 18న అరెస్ట్ అయ్యాడు. సో వైష్ణవి యూట్యూబర్ వైష్ణవి హత్యకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రపంచం అంతా చూసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. 4 నెలల గర్భవతిగా ఉన్నటువంటి వైష్ణవిని ఆమె భర్తే హరిబాబు అత్యంత కిరాతకంగా వాళ్ళ వైష్ణవి ఇంట్లోనే చంపినటువంటి ఉదంతం అందరికీ తెలిసిందే. వైష్ణవిని ప్రేమిస్తున్నానని చెప్పి, వైష్ణవి అంటే ఇష్టము, వైష్ణవిని పెళ్లి చేసుకోకపోతే తానిక చనిపోతానంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించడంతో వైష్ణవి అతనితో పెళ్లికి ఒప్పుకునింది. సో ఇద్దరు కలిసి కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇష్టం లేకపోయినా కూడా వైష్ణవి తల్లిదండ్రులు వీరిద్దరి వివాహాన్ని ఒప్పుకొని వారి ఇంట్లోనే ఇల్లరికంగా తెచ్చుకొని అల్లుడిని అక్కడే ఉంచుకొని సో ఎంతో ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వైష్ణవి భర్త హరిబాబు సరిగ్గా సంవత్సరం కాకముందే 4 నెలల గర్భవతి అని కూడా చూడకుండా వైష్ణవిని కత్తితో పొడిచి చంపి ఆ తర్వాత గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినటువంటి విషయం తెలిసిందే. ప్రస్తుతం వైష్ణవి భర్త హరిబాబు పోలీసులు అదుపులో ఉన్నారు. ఆ తర్వాత రిమాండ్కు పంపారు. రిమాండ్కు పంపిన తర్వాత జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి హరిబాబు ఇవాళ తనకు అనారోగ్యంగా ఉంది, తీవ్ర అస్వస్థతగా ఉంది అనేటువంటి విషయాన్ని నేరుగా అక్కడ జైలు అధికారులకు చెప్పడంతో హుటాహుటిన 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అక్కడ హాస్పిటల్కు తరలించడం జరిగింది. సో ప్రస్తుతం అతనికి ఎంఆర్ఐ స్కాన్స్ తీస్తున్నారు. ఆరోగ్యం అయితే నిలకడగా ఉందని అక్కడ ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా హరిబాబుతో పాటు హరిబాబు తల్లి, అదేవిధంగా హరిబాబు సోదరులు అన్నలు ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట హరిబాబును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత హరిబాబు తల్లే దీని వెనక ఈ హత్యకు ఒక మోటివ్ లాగా ఆమె మారింది. హరిబాబు మీద ఒత్తిడి తీసుకొచ్చింది. హరిబాబుకు ఇంకొక వివాహం చేయడానికి ప్రయత్నం చేసింది. సో వైష్ణవి కంటే కూడా అదనపు కట్నం, మరింత కట్నాన్ని డబ్బులు ఎక్కువగా ఇస్తారు, వేరే సంబంధాన్ని కూడా చూస్తున్నాను కాబట్టి ఎలాగైనా సరే వైష్ణవిని అడ్డు తొలగించుకోవాలని ఆమె పదే ఒత్తిడి వచ్చింది అనేటువంటి ఆరోపణలు కూడా అటు వైష్ణవికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి మనం విన్నాం. అయితే ఈ ఆరోపణలతో పోలీసులు విచారణ జరిపారు. మరోవైపు వైష్ణవి తల్లి, అదేవిధంగా వైష్ణవి తండ్రి, వైష్ణవికి సంబంధించినటువంటి సోదరులందరూ కూడా ఎలా అయినా సరే ఖచ్చితంగా హరిబాబుకు ఉరిశిక్ష పడాలి అనేటువంటి డిమాండ్తో వీరందరూ కూడా పోరాటం జరుపుతున్నారు. ప్రస్తుతం వీరందరూ కూడా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి వీరందరిలో హరిబాబు ఇప్పుడు సరిగ్గా ఒక్కసారిగా అతనికి అస్వస్థకు గురవడం అంటే అసలు ఏమై ఉంటుంది, హరిబాబుకు అనారోగ్యానికి గురవడానికి కారణం ఏంటి? సో ఇది నిజంగానే హరిబాబుకు అనారోగ్యానికి గురయ్యారా? హరిబాబు ఇప్పటికే ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్ అతను కాంపౌండర్గా పనిచేస్తున్నాడు. సో మళ్ళీ ఇప్పుడు హరిబాబు కాంపౌండర్గా పనిచేసేటువంటి హరిబాబు సడన్గా అనారోగ్యానికి ఎందుకు గురయ్యాడు? సడన్గా హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారు? ఏం జరుగుతుంది? సో హరిబాబు మాయమాటలు చెప్పి సో కొంత తన మీద పోలీసుల విచారణ నెమ్మదిగా కొనసాగించడం కోసమే ఈ విధంగా కల్లబొల్లి మాటలు చెబుతున్నాడు అంటూ కూడా వైష్ణవికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే అతను హాస్పిటల్లో పనిచేసేటువంటి వ్యక్తి కాబట్టి అతనికి ఏ విధంగా అంటే చాలామంది ఖైదీలను కూడా అక్కడికి రిమాండ్ ఖైదీలని అక్కడికి చికిత్స నిమిత్తం, అదేవిధంగా వైద్య పరీక్షల నిమిత్తం తీసుకొస్తుంటారు కాబట్టి విచారణలో కొంత జాప్యం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల ఇవన్నీ మెళుకువలన్నీ తెలిసి అవపోసన పట్టాడు కాబట్టే ఈ నాటకానికి తెర తీశాడు అనేటువంటి ఆరోపణలు
ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్నారు. సో నిజంగానే హరిబాబుకు అనారోగ్యానికి గురయ్యాడా, లేదంటే ఇప్పుడు వైష్ణవి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు చెప్తున్నట్టుగా అతను ఒక కొత్త డ్రామాకు తెరలేపాడా అనేటువంటి విషయంపై కొద్దిసేపట్లోనే క్లారిటీ రాబోతుంది. ప్రస్తుతం అయితే అతను జగిత్యాలలోని ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సో అక్కడికి స్థానికులు కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే అతన్ని చంపేయాలి, అతనికి ఉరిశిక్ష పడాలి అనేటువంటి డిమాండ్ను ఆ గ్రామం అంతా కూడా, సో అక్కడున్న కోరుట్లలో ఉన్నటువంటి మండలానికి సంబంధించిన మాదాపూర్ గ్రామస్తులు, అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ ధర్నాలు చేశారు, రాస్తారోకలు కూడా చేసినటువంటి పరిస్థితి. సో ఈ విషయం తెలుసుకున్న తర్వాత అక్కడికి వైష్ణవి కుటుంబ సభ్యులు, అన్నలు కూడా అక్కడికి వస్తారనేటువంటి ఉద్దేశంతో పోలీసులు అక్కడ పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున అక్కడ పోలీసు బలగాలు కూడా చేరుకున్నాయి. పోలీసులు అక్కడ ఎవరిని కూడా రానివ్వట్లేదు. సో అక్కడ హరిబాబుకు సంబంధించినటువంటి ఎక్కడైతే వైద్య పరీక్షలు జరుగుతున్నాయో, ట్రీట్మెంట్ జరుగుతున్నాయో ఆ ప్లేస్కి ఎవరిని కూడా రానివ్వకుండా పోలీసులు అయితే ప్రస్తుతం అడ్డుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.